హాయ్ గైస్, ఈరోజు మనం డే 7 వీడియోలో ఫైండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ ఎరే చూద్దాం. ఫస్ట్ మనకి ఇన్పుట్ ఇలా ఇస్తారు 10, 50, 20, 90, 30. వీటిలో అవుట్పుట్ వచ్చేసి మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి చెప్పాలి. సో ఇక్కడ మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసి 90 ఈ ఎరేలో. సో ఫస్ట్ మనకి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వచ్చేసి ఇట్లా మనకి ఫస్ట్ ఒక ఎరే ఇస్తారు. ఆ ఎరేని మనం సార్ట్ చేసుకుంటే లాస్ట్ ఇండెక్స్ని రిటర్న్ చేస్తే మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ వస్తుంది. సో ఇక్కడ ఈ ఎరే తీసుకుంటే 10, 50, 20, 90, 30 ఈ అరేని సార్ట్ చేస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది 10, 20, 30, 50 అండ్ 90. సో మనకి ఇలాగా ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n. ఇక్కడ మనకి ఈ అరేలో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 90 సార్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఎలిమెంట్ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ అరే డాట్ లెంత్ -1. సో దీని లెంత్ వచ్చేసి 5 -1 అంటే 4. సో ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2, 3, 4. ఫోర్త్ ఇండెక్స్లో ఎంత ఉంది 90. సో మ్యాక్సిమం ఎలిమెంట్ ఇక్కడ 90 అని చెప్పి ప్రింట్ చేస్తాం. దీని టైం కాంప్లెక్సిటీ n log n. ఎందుకు n log n అయిందంటే ఇక్కడ మనం ప్రతి స్టెప్ వెళ్తున్నాం, దానికి n టైమ్స్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ సార్టింగ్ యూజ్ చేస్తున్నాం. సో మనకి ఇలాగా ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్తాను. 10, 50, 20, 90, 30 మనకి ఈ ఎరే ఇచ్చారు. సో ఈ ఎరేలో దీన్ని ఫస్ట్ ఇలా చేస్తాం 10, 50, 20, 90, 30 ఇలా డివైడ్ చేస్తాం. మళ్ళీ దీన్ని 10, 50, 20, 90, 30 ఇలా డివైడ్ చేస్తాం. మళ్ళీ దీన్ని ఇది లెవెల్ 1, ఇది నార్మల్, ఇది లెవెల్ 1లో, ఇది లెవెల్ 2లో ఇలా డివైడ్ చేస్తాం. లెవెల్ 3లో ఇలా డివైడ్ చేస్తాం. ఇది లెవెల్ 3. సో మనం చూసుకుంటే ఇప్పుడు దీన్ని మర్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎలా మర్జ్ చేస్తామంటే సార్ట్ చేసుకుంటూ 10, 50లో ఇవి ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఇలా మర్జ్ చేసుకుంటాం. నెక్స్ట్ 20, 30, 90 ఇలా మర్జ్ చేస్తాం. అండ్ ఫైనల్గా మనకి ఇలా వస్తుంది అవుట్పుట్. సార్ట్ చేసుకుంటూ వస్తే 30, 50, 90 మనకి ఇది ఫైనల్ అవుట్పుట్. సో ఇలా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం 3 లెవెల్స్ వెళ్ళి ఎన్ని టైమ్స్ డివైడ్ చేసాం మనం. సో మెనీ టైమ్స్ n log n టైమ్స్ ఇక్కడ డివైడ్ చేసాము. అండ్ మనం ఇక్కడ ప్రతిదీ ఇక్కడ n టైమ్స్ వెళ్తున్నాం కాబట్టి n log n అనేది మనకి టైం కాంప్లెక్సిటీ. సో ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. n log n అంటే అంత ఎఫిషియెంట్గా ఉండదు కాబట్టి దీనికి ఆప్టిమైజ్డ్ అప్రోచ్ వచ్చేసి మనకి ఇలా యూస్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇలా ఒక ఎరే తీసుకుంటాం. స్టార్టింగ్ AR ఆఫ్ 0 అనే ఇది 0, 1, 2, 3, 4. సో ఇలా 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని మ్యాక్సిమం ఎలిమెంట్గా ఎస్యూమ్ చేసుకుంటాం ఫస్ట్. సో ఇక్కడ మనకి AR ఆఫ్ 0 అంటే 10 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ కింద ఎస్యూమ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ తర్వాత మనం లూప్ పెట్టుకుంటాం. అక్కడ 1 నుంచి ఇటరేట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం AR ఆఫ్ 0 ఇండెక్స్ని ఇక్కడ మ్యాక్సిమంగా అప్డేట్ చేసుకున్నాం కాబట్టి మనం 1 నుంచి ఇటరేట్ చేస్తాం. ఇక్కడ 1 నుంచి ఇటరేట్ చేసి లెంత్ వరకు వెళ్తాం. సో లెస్ దాన్ లెంత్ అంటే 4 వరకు వస్తుంది. ఇక్కడ వరకు మనం ఇటరేట్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ AR ఆఫ్ I గ్రేటర్ దాన్ మ్యాక్స్ అయితే కనుక ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుంటాం. మ్యాక్స్లోకి AR ఆఫ్ I పెట్టమని చెప్పి. సో ఇక్కడ AR ఆఫ్ Iలో ఎంత ఉంది, AR ఆఫ్ I అంటే AR ఆఫ్ 1. AR ఆఫ్ 1లో ఎంత ఉంది 50 ఉంది. సో 50 గ్రేటర్ దాన్ 10 కరెక్ట్ కాబట్టి మ్యాక్స్లోకి AR ఆఫ్ I పెడతాం. సో మ్యాక్స్ ఈక్వల్ టు ఇప్పుడు 50 అయింది. మ్యాక్స్లో 50 వచ్చి స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇటరేట్ అయ్యి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 20. సో ఈసారి AR ఆఫ్ I అంటే 20 గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఎంత ఉంది 50. ఇది కాదు కాబట్టి ఇది స్కిప్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 90 గ్రేటర్ దాన్ 50 ఇది కరెక్ట్ కాబట్టి నెక్స్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్లో మనం 90ని స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇటరేట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి మనకి 30 వచ్చింది. 30 గ్రేటర్ దాన్ 50 ఇది రాంగ్ కాబట్టి
మనం 90 మ్యాక్సిమం ఎలిమెంట్గా చేస్తాము. మనకి ఇక్కడ మొత్తం లూప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఎలిమెంట్ని ప్రింట్ చేస్తాం. మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ 90 అని చెప్పి వస్తుంది. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. ఎందుకంటే మనం ఒకసారి ట్రావెల్స్ చేస్తున్నాం. ఇంకా ప్రీవియస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ n log n టైమ్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మెనీ కంపారిజన్స్ అయిపోయినాయి, చాలాసార్లు డివైడ్ చేసాము, దాన్ని రీఅరేంజ్ చేసాం, స్వాప్ చేసాం. సో దానికి మెనీ స్టెప్స్ అయినాయి కాబట్టి దాని టైం కాంప్లెక్సిటీ n log n. బట్ ఇక్కడ మాత్రం ఒకసారి కంపేర్ చేసుకుంటూ ఒక ఎలిమెంట్ తీసుకొని ఫస్ట్ ఎలిమెంట్ని మ్యాక్సిమం ఎలిమెంట్గా ఎస్యూమ్ చేసుకొని వేరే ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటూ అట్లాగా n టైమ్స్ వెళ్తున్నాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n. ఇది నెక్స్ట్ వీడియోలో ఎలాంటి వీడియో చెప్పాలో మీరే చెప్పండి. ఏ ప్రోగ్రామ్ చెప్తే బాగుంటుందో కమెంట్లో చెప్పండి.